అంటే వెళ్ళేటప్పుడు ఆవిడ గురించి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఫైర్ బ్రాండ్ మేడం చాలా కష్టము, టెర్రరు, అబ్బా అది ఇది కొట్టేస్తారు, అది చేస్తారు, నువ్వు జాగ్రత్త. నేను చేసినాక అక్కడికి పోయిన తర్వాత ఫస్ట్ నేను ఆవిడతో మాట్లాడినప్పుడు మేడం నేను ఇలా తెలంగాణ స్లాంగ్లో అడుగుతాను మేడం, నేను తర్వాత మిమ్మల్ని మీరు అనను మేడం, నువ్వనే మాట్లాడతాను. మా తెలంగాణలో మీరు పెద్దగా ఉండదు మేడం. సో ఐ కాల్ యూ లైక్ నువ్వు. ఏమమ్మా నువ్వేం చేస్తున్నావు అమ్మా, మీ ఆయన ఏం చేసిండమ్మా, అట్లనే మాట్లాడతాను మేడం. డన్, నో ప్రాబ్లం, నో ఇష్యూస్ అన్నారు. వన్స్ నేను స్టార్ట్ చేసిన తర్వాత అసలు నవ్వని క్వశ్చన్ ఉంటుందా? కానీ క్రెడిట్ అంటే మాత్రం అది గెస్ట్లదే. వాళ్ళు ఎంజాయ్ చేసితే అది పండుతుంది. వాళ్ళు ఎంజాయ్ చేయకుండా వాళ్ళు మూడిగా ఉన్నారనుకోండి. నేను బేసిక్గా హహాహా బ్యాచ్, నేను నవ్వుతూనే ఉంటాను, ప్రతి చిన్నదానికి నవ్వుతాను. కానీ ఎదుటి వాళ్ళు నవ్వకపోతే నేను చాలా కొంచెం అలర్ట్ అయిపోతాను. కానీ లక్ ఏంటంటే చంద్రవ షోలో ఏ ప్రశ్న అయినా సరే తెలంగాణ యాక్సెంట్ లో అడగగలిగేంత స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఆ ఇన్నోసెన్సీ అని రాదు, ఆ క్యారెక్టర్కున్న చంద్రవకున్న ఆ షోలో ఆ క్యారెక్టర్కి ఒక ఫ్రీడమ్ ఉంటుంది, ఒక ఇన్నోసెన్సీ ఉంటుంది. అది చక్కగా పండి ఏది అడిగినా చంద్రవ ఎంజాయ్ చేస్తూ అమ్మా ఈ మాత్రం తెలీదా అని కూడా ఎవరు అనుకోరు. వాళ్ళు ఎంతో ఓపెన్ గా చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడగలిగే ఒక చక్కటి షోని అది నీకోసమే రెడీ చేశారా అన్నట్టు. అది నా కోసమే రెడీ చేశారా అనడం కన్నా నా కోసమే రెడీ చేశారు అనాలి. ఎందుకంటే నన్ను చూశాక ప్లాన్ చేశారు. నన్ను చూసినప్పుడు నేను ఆ షోకి సంబంధించి చంద్రవ క్యారెక్టర్కి సంబంధించి నేను హోల్ V6 టీమ్కి అందరికీ కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్లోకి నన్ను తీసుకొచ్చారు. 2006 నుండి నా కెరియర్ స్టార్ట్ అయింది. వన్స్ నేను 2006లో గ్రీటింగ్ కార్డ్స్ చదివే అంటే సుజాత దగ్గర నుండి స్టార్ట్ చేసి జీ తెలుగు నా కెరియర్ స్టార్ట్ అయింది. జీ తెలుగు మధుశ్రీ గారు సెలెక్ట్ చేశారు. అవునవునవును. సో అక్కడ నుండి స్టార్ట్ అయితే కెరియర్ 2018 అయిపోయి 19లోకి ఎంటర్ అవుతున్న టైంలో 18లో నేను వాళ్ళకి ఒక ఇది ఇచ్చాను, ఆడిషన్ ఇచ్చాను V6 వాళ్ళకి. ఆడిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు తెలంగాణ స్లాంగ్లో ఏమైనా చెప్తారా అంటే చెప్తాను అని అన్నాను. ఏం చెప్తారంటే ఒక కథ చెప్తాను అన్నాను. కథ చెప్తాను అని ఒక కథ చెప్పాను, చిన్న కథ. ఏ కథ చెప్తారా? సరదాగా సింపుల్ గా. అంటే ఆడిషన్ ఇచ్చిన కథ ఏంటంటే లగీ లంకి రాజా అంతా కొంత వాళ్ళ చార్మినార్ అంటగట్టు ఢిల్లీ దర్వాజా బంద్. ఇది కథ. ఇది ఒక 4 లైన్లు రా. ఇందులో ఈ 4 లైన్లలో ఒక కథ ఉంది. ఈ కథని నేను తెలంగాణ స్లాంగ్ లో చెప్పినప్పుడు అస్సలు మహాలక్ష్మి మేడం ఉన్నారు, నన్ను సెలెక్ట్ చేసింది మహాలక్ష్మి గారు. రైట్. అసలు ఆవిడ ఎలా పసిగడతారో గ్రేట్. ఆవిడ అదంతా చెప్పిన తర్వాత నేను ఇలా మంచి చుడిదార్ వేసుకొని కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా లిప్స్టిక్ వేసుకొని పొయ్యి మరీ చెప్పాను. చెప్తే ఆవిడికి నాలో ఏం కనిపించిందో అర్థం కాలేదు, కానీ కట్ చేస్తే నేను చంద్రవని వచ్చాను. అది కదా నా బొట్టు, నా హెయిర్ స్టైల్, నా కనకాంబరాలు, నా చేతి దండగడియాలు, కాళ్ళ కడియాలు, పట్టీలు, ఇక్కడ దిష్టి చుక్క ఒకటి చంద్రవకి, ముడి, కనకాంబరం. నాకున్న ఈ పుట్టుమచ్చని మేకప్ లో కవర్ చేసి ఇక్కడ పుట్టుమచ్చ అంటే అది కొంచెం పెద్దగానే పెట్టారు. అండ్ అంటే నేను అడిగాను, మేడం నాకు ఇక్కడ ఉంది కదా, ఎందుకు మీరు మళ్ళీ ఇదే పెద్దగా చేద్దామంటే నీకు ఇది దిష్టి చుక్క నానా అన్నారు. అంటే అవునా మేడం దిష్టి చుక్క, నాకు అంత కొత్త కదా, నాకు దిష్టి చుక్క ఏంది ఈ వయసుకి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఇది దిష్టి చుక్క అమ్మా, నీకు బాగుంటుంది, ఉండని, ఆ దిష్టి తగలదు నీకు అన్నారు. సరే. ఆ తర్వాత మేడం నేను మెల్లిగా మా ఇద్దరి ప్రయాణంలో ఎక్కువ రోజులు లేరు మేడం, నేను వచ్చాక 6 months ఉన్నారు మ్యాక్స్. కానీ 6 months లో నన్ను ఎలా తయారు చేశారంటే మహాలక్ష్మి గారు బంగారు తల్లి. ఇక్కడ ఉన్నా కానీ ఐ లవ్ హర్. ఆవిడ అసలు ఆవిడ యాటిట్యూడ్ కానివ్వండి, ఆవిడ ఆలోచన విధానం కానివ్వండి. చంద్రవ్వ ఎందుకు భయపడాలి? చంద్రవ్వ నార్మల్ లేడీరా, ఊర్లో ఉన్న ఆమెకి ఏం భయం, ఆమె ఎవడేమనుకుంటే ఆమెకి ఏంది, మనకు అవసరం ఏముంది? నువ్వు పబ్లిక్కి ఏం కావాలో నువ్వు అడగాలి, పబ్లిక్ ఏం మిస్ అవుతున్నారో నువ్వు అడగాలి. నువ్వు పబ్లిక్ ఇంకా నాకు అలా పోసేశారు, నీకు ఏది వాడినా ఇది నీ బౌండరీస్, నువ్వు అనవసరమైనవి అవన్నీ లాగద్దు, నీకు కావాల్సింది ఏదైనా గొడవ ఏదైనా తెచ్చుకోవాలి, ఇది నీ క్యారెక్టర్ అని
క్యారెక్టర్ పరిధి చెప్పిన వారు అంకం రవి సార్ ఏమో నాన్న నువ్వు ఒక మేనత్తవి, ఇప్పుడున్న క్యారెక్టర్కి ఒక మేనత్తవి. ఈ మేనత్త ఏది చేసినా వాళ్ళ మేనగోడలకే చెందాలనుకుంటది. కాబట్టి రాధని టార్గెట్ చేస్తుంటాను. రాధ నువ్వు లే మా పద్మ కూర్చుంటుంది ఆ కుర్చీలు అనాలి. నీ ఓన్ స్క్రిప్ట్ పాప? స్క్రిప్ట్ నా ఓన్ కాదు, ఓన్ చేసేసుకుంటావు. కాకపోతే మహాలక్ష్మి మేడం ఫస్ట్ క్యారెక్టర్, చీర అదంతా కట్టుబొట్టు అంతా మేడం. క్యారెక్టర్ కి సంబంధించినటువంటి బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 100% ఫీడ్ చేశారు అంకం రవి సార్. ఈ చంద్రవ్వ అనే పేరు అంకం రవి సార్ వాళ్ళ మేనత్త పేరు. మేనత్త కాదు, చిన్నమ్మ పేరు. ఓకే, చిన్నమ్మ, సొంత చిన్నమ్మ పేరట ఈ చంద్రవ్వ పేరు. అదే పెట్టారు సార్ నాకు. పెట్టి నేను వెళ్ళి అడిగాను సార్ని, అన్నా ఏందన్నా మామూలుగా ఎవరైనా అమ్మాయిలు అందంగా కనబడాలి అనుకుంటారు స్క్రీన్ లో, ఈ పిల్లని కాస్త ఎంత పెద్ద 10 ఏళ్ళు పెద్దవాడిని చేసేస్తారా షోలో? నేను ఒక 10 ఏళ్ళు ముందుకెళ్ళిపోయినట్టుగా ఉన్నాను అంటే, నువ్వు బాగా సూట్ అయినావు సుజాత, నువ్వు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు అన్నారు. నువ్వు బాగా సూట్ అయినావు రా, చాలా మంది నీ గురించి అడుగుతున్నారు నన్ను అన్నారు. అంటే ఏం అడిగినా అన్నా నేనైతే నేను నా జవాని మిస్ అవుతున్నాను కదన్నా అంటే, లేదు నువ్వు నన్ను నమ్ము, ఒక 3 నెలల తర్వాత అన్నా థ్యాంక్ యూ సో మచ్ అని నువ్వు అంటావు అన్నారు. కానీ నేను ఫస్ట్ బాలాపూర్ లడ్డు ప్రోగ్రామ్ చేసేసి వచ్చిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నన్ను అసలు ఆ బాలాపూర్ పబ్లిక్ ఇలా హగ్ చేసేసుకుంటున్నారు. హగ్ చేసుకుని రా మనం టమాటా తొక్కు నూరుకొని తిందాం, నాడు చంద్రబాబు మా ఇంట్లో తిందురా, మా ఇంట్లో తిందా. అయ్యా ఎంతమంది ఇళ్లలో తింటాను నేను బాబోయ్. అంత పబ్లిక్ లో కూడా వాళ్ళందరూ అంత ఇది చేయడం అంటే ఫస్ట్ పబ్లిక్ ప్రేమను చూసింది నేను వినాయక చవితి బాలాపూర్ వాళ్ళని చూశాను. సో నాకు ఆ బాలాపూర్ స్వామి వినాయకుడు చాలా చాలా సెంటిమెంట్. నాకు బాలాపూర్ స్వామి సెంటిమెంట్. అండ్ ఎవ్రీ వెడ్నెస్డే నేను ఫాస్టింగ్ చేస్తాను వినాయకుడికి.